సమర్పణ ప్రార్థనా స్థుతులు అందరూ ఏకీభవించండి. త్రియేక దేవుడైన తండ్రి, నీకు అనేక వందనాలు. కష్టకాలము వచ్చినప్పుడు అది కూడా మేలు కొరకేనని అనుకొనుటకు పూనుకొన్నాను. యథాప్రకారమైన వాడుకలు చేయుటకును మేలు చేయుట మానకుండుటకును పూనుకొన్నాను. రోజులోని ప్రతి సమయమందు నీ తలంపు కలిగి ఉండుటకును పూనుకొన్నాను. లేచుటతోనే నిన్ను స్తుతించుటకును నీ గ్రంథములోని సంగతులు నేర్చుకొనుటకును నా కొరకు అందరి కొరకు ప్రార్థించుటకును కీర్తనలు పాడుటకును ఇతరులకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుటకును పూనుకొన్నాను. దేవాలయమునకు వెళ్ళుట, మంచి మంచి పత్రికలు చదువుట, పుస్తకములు చదువుట, పేదలకు ధర్మము చేయుట, జీవరాశుల ఎడల దయగా ఉండుట, ప్రతి అవసరమైన పనుల సమయములో వెంటనే ప్రార్థన చేయుట, భోజన సమయమందు, నీళ్లు త్రాగు సమయమునందు, ఎక్కడికైనా వెళ్ళు సమయమునందు ప్రార్థించుట, కుటుంబ ప్రార్థన చేసుకొనుట, రాత్రులందు మెళుకువ వచ్చినప్పుడు ప్రార్థించుకొనుట, ఈ మొదలగు మంచి వాడుకలు మానకుండా జరుపుకొనుటకు పూనుకొన్నాను. మరియు నా పోషణార్థమై నేను చేయవలసిన పనులలో ఉద్యోగములో నమ్మకముగా ఉండుటకు పూనుకొన్నాను. ఆమేన్. ప్రార్థనా స్తుతులు. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి ఎదురాడుకొనుచు ప్రభు యొక్క రాకడను మరిచిపోదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురు చూచుచు సిద్ధపడిన వారిని తీసుకొని పోవును. పనులు ముగించుకొని తేరు చూసినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడము కూడా జరుగును. అలాగే సమయమంతా పనులు పనులు అని పనిపాటలతోనే కాలము గడుపువారు రాకడలో ప్రభువుని కలుసుకొనలేరు. మేమట్లు లోకపు పనులలో మునిగి నీ రాకడను నిర్లక్ష్యము చేయకుండా ఉండే కృప దయచేదు అని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ప్రతి దినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు గనుక నిత్యమును ఏ పని చేయుచున్నను రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగి ఉండిన రాకడలో ఎత్తబడగలరు. నీ రాకడ తలంపు నిత్యము మాలో నుంచుదు అని నమ్ముచు ఉన్నాము. నీకు నిత్య స్తోత్రములు. ఆమేన్. మరణాతాయనగా మన ప్రభువు మరణవచ్చుడా. మరణాతాయనగా మన ప్రభువు మరణవచ్చుడా. దీని తరచుగా సలామునవాడు నరుడు ధన్యులు.
అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు ఉండి మహాదూతలు సెరుపులు కెరుబుల చేత దివారాత్రములు గాన ప్రతిగానములతో సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని కొని ఆడబడుస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బంగారు అపరంజి పాదపద్మములకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 2025 సంవత్సరములోనైనా మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ 87వ మహోత్సవాలను తండ్రి దేవా మీద జరిగించుకోవడానికి నీ అపారమైన కృప చూపించిన ఆయన ఈ ఏర్పాటు గావించిన దానం బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నేటి దినమే ప్రభు దినము పునరుద్ధాన దినము గనక తండ్రి దేవా బైబిల్ మిషన్ అయినా మీ బిడ్డలు మేమందరము ఏ స్థలమందను వారమైనా ఎలాగ ఇశ్రాయేలు ఏటేటా యెరూషలేముకు పర్ణశాల పండుగ జరిగించడానికి వస్తూ ఉన్న వారై ఉన్నారు నాయన. అలాగని ఏర్పాటు బిడలమైన మేమందరం ప్రభా ఈ స్థలమందు కొడుకొని ఒక తండ్రి బిడలగా ప్రభా నీ వైపు చూస్తూ నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మా యొక్క స్తుతులను అవసరముగా చేసుకొని నేడి స్థలములోకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ 4 జీవులను 24 పెద్దలను పరలోక సర్వ సైన్య సమూహాన్ని మా ఆత్మీయ జనుకులైన వారిని స్థలమందు ఆహ్వానిస్తున్నాం. ఆత్మ సంచార వరగల ఋషులైన వారి భక్తులైన వారిని ఈ స్థలమందు ఆహ్వానిస్తున్నాం ప్రభా. ఈ స్థలమంతా పరిశుద్ధపరచండి. ఈ స్థలమంతా నీ మహిమ నీ ప్రభావంతో నింపమని తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. పునరుద్ధానం యొక్క శుభ ఆశీర్వాదాలు తండ్రి నాయన దేవ మాకెల్లరికి దయచేసి మీరు నీ నామానికి మహిమ ఆపాదించుకోమని మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన సర్వాధికారం కలిగిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.